నా పిలుపు మెడిసిన్లో పనిచేసిందా? ఈ మాత్రం దానికి మీరు మెడిసిన్ ఎందుకు చేశారు? తను స్పృహలోకి రాగానే నన్ను కలవరిస్తున్నారంట. మీరేమో డాక్టర్ అయ్యుండి ట్రీట్మెంట్ చేయకుండా నన్ను పిలవమన్నారంట. ఈసారేమో నేనొచ్చి సార్ అనగానే కీచిన బొమ్మ కీస్తే కదిలినట్టు కళ్ళు తెరిచారంట. శౌర్య, రామలక్ష్మి అలా మాట్లాడినందుకు బాధపడుతున్నావా? రామలక్ష్మి నాకు కావాలన్నావా? రామలక్ష్మి లేకపోతే నేను బతకలేను. ఇదెక్కడి గొడవరా? ఇప్పుడే దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డావనుకుంటే అప్పుడే బ్రతకలేనని అశుభం మాటలేంట్రా? నేను బతికి బయటపడింది దేవుడి దయ వల్ల కాదమ్మా. నా రామలక్ష్మి ఇక్కడికి రావడం వల్ల. అలా అని నువ్వు నమ్మొచ్చురా, కానీ నిజం చెప్పాలి అంటే ఆ అస్మిత నిన్ను బ్రతికించుకోవడానికి లక్షలు పోసింది. ముంబై నుండి స్పెషలిస్ట్ డాక్టర్స్ని పిలిపించి నీకు ఆపరేషన్ చేయించింది. నన్ను అడిగితే నిన్ను కాదని పోతున్న రామలక్ష్మి కన్నా నిన్ను కావాలని కోరుకుంటున్న ఈ అస్మితనే నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఏమంటావ్? ఆంటీ, రామ్మా రా. నీకు 100 కోట్లే కాదు 100 ఏళ్ళు కూడాను. ఇప్పుడే నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నావు. థ్యాంక్ గాడ్ మా శౌర్య సార్ని స్పృహలోకి తీసుకొచ్చారు. సార్, మీరు స్పృహలోకి రావాలని ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎంత ఎదురు చూశానో తెలుసా? ఇక్కడే కూర్చొని వెయిట్ చేశాను సార్. అంత కష్టపడి ఎదురు చూసినప్పుడు మీరు స్పృహలోకి రాలేదు. ఆ రామలక్ష్మి వచ్చినప్పుడు మాత్రం స్పృహలోకి వచ్చారు. నా క్రెడిట్ అంతా తానే కొట్టుకెళ్ళిపోయింది. దీనంతటికి కారణం మా నాన్న శౌర్య సార్. నేను మీ దగ్గర నుంచి అలా బయటికి వెళ్లేసరికి ఒక 2 రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు. మా నాన్న చేయించారంట. నన్ను అమెరికా పంపించాలని చాలా ట్రై చేశారు. అక్కడి నుంచి తప్పించుకొని నేను వచ్చేసాను. మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలను? అస్మిత, నీకు చాలా సార్లు చాలా రకాలుగా చెప్పి చూశాను. ఇప్పుడు చివరిగా నీకు చేతులెత్తి దండం పెట్టి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. అలా అంటారేంటి శౌర్య సార్? నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను. అస్మిత, కాదు కాదు, నీది ప్రేమే కాదు. ప్రేమంటే ఒకరిపై ఒకరికి కలిగే ఇష్టం. ఒకరికి మాత్రమే కలిగితే అది ప్రేమ అవ్వదు అస్మిత. ప్రేమ అంటే ఇష్టపూర్వకంగా ఒకరి మనసు మరొకరికి ఇచ్చిపుచ్చుకునే పవిత్ర బంధం. ఒక్కరే మనసు పడితే అది ప్రేమ అవ్వదు. నువ్వు మా ప్రేమని విడదీసి పాపం మూడగట్టుకోగలవేమో కానీ ప్రేమని కూడగట్టుకోలేవు అస్మిత. నువ్వు మా మధ్య క్రియేట్ చేసిన అబద్ధం రామలక్ష్మి నిజమని నమ్మింది. మా ప్రేమ చిక్కుల్లో పడింది. మా పెళ్ళి ఆగింది. చాలా నరకం అనుభవించాను అస్మిత. కానీ ఇప్పుడు చావు దాకా వెళ్ళి బయటపడ్డ నా పరిస్థితిని కూడా నటనే అనుకుంటుంది. నాటకం అని నమ్ముతుంది. బికాస్ ఆఫ్ యూ. నీ వల్ల ఇది భరించలేకపోతున్నాను అస్మిత. నాకు రామలక్ష్మి కావాలి అస్మిత. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో. ప్లీజ్.
దయచేసి వెళ్ళిపో. లేదు సార్, మిమ్మల్ని వదిలేది లేదు. మీరెందైనా చెప్పండి, ఏమైనా అనండి, మీరు నా మొగుడని నేను ఫిక్స్ అయిపోయాను అంతే. అస్మిత, సార్, మీకు రామలక్ష్మి అంటే ఎంత ప్రేమో, నాకు మీరంటే అంతకు మించి ప్రేమ సార్. రామలక్ష్మి లేకపోతే మీరు ఉండగలరేమో, మీరు లేకపోతే నేను ఉండలేను సార్. మీరు ఒకటి గమనించండి, ఆ రామలక్ష్మి మిమ్మల్ని వదులుకోవాలని చూసింది, వదిలేసింది. కానీ నేను మీకోసం అన్ని వదులుకొని ఆఖరికి అమ్మ నాన్నని కూడా వదిలేసుకొని వచ్చాను సార్. రెండు ఐస్ క్రీమ్ ఇవ్వండి. రామా. ఇది కాదు. ఓకే ఓకే. వన్. ఎస్.